ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. కడప పులివెందుల రహదారి రామచంద్రాపురం సమీపంలో ఉన్న శ్రీ రాఘవేంద్ర టౌన్షిప్లో బుధవారం నూతనంగా నిర్మించిన రామాలయంలో ధ్వజస్తంభ విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మధ్యమపరిధిం ప్రహరతి ఇతరోయుగం ఆలయ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, మొదటిసారిగా మా యొక్క టౌన్షిప్ నందు నూతన రామాలయం నిర్మించినందుకు సహకరించిన ప్రతి ఒక్క దాతకు, ఈ కాలనీల కమిటీ సభ్యులకు మా టౌన్షిప్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. దీనికి సహకరించిన మీడియాకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ పేరు చెప్పనా? నా పేరు నాగేశ్వరారెడ్డి, ఈ కాలనీ సభ్యుని. రాఘవేంద్ర టౌన్షిప్ తరఫున ఈ కార్యక్రమాలన్నీ పాల్గొని అందరూ మాకు సహకరించినందుకు, ఈ అన్నదానంలో ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. వచ్చినాడు. ఆదినారాయణ రాఘవేంద్ర టౌన్షిప్లో ఓ 3 ఏళ్ల తర్వాత ఈ దానికి ఆ గుడికి చాలామంది అందరూ దాతలు కలిసి గుడి కార్యక్రమం పూర్తి దిగ్విజయంగా జరిగింది. ఫస్ట్ రోజు హోమాలు, రెండో రోజు కోలాటము, మూడో రోజు ధ్వజస్తంభము, సీతారాముల విగ్రహాల ప్రతిష్ట బ్రహ్మాండంగా జరిగింది. ఈ రాఘవేంద్ర టౌన్షిప్లో ఉన్న ప్రజలందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠ చేశారు. ఈ శుభదినం కొత్త సంవత్సరంలో దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందేదానికి ప్రజలంతా పూనుకొని వాళ్ళ సాయశక్తుల అన్ని సమకూర్చుకొని 3 రోజుల కార్యక్రమాన్ని ముగించారు. ఈరోజు ఈ 3 రోజుల కార్యక్రమంలో మొదటి రోజు యజ్ఞయాగాలు చేసి, రెండో రోజు శిలా విగ్రహాలకు ఊరేగింపు జరిగించి, మూడో రోజు ప్రతిష్ఠ జరిపించారు. ఇక్కడ ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా జరిగింది. పుర ప్రజలందరూ సహకరించి చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఈ రోజు నుంచి ఈ రాఘవేంద్ర టౌన్షిప్లో ఈ యొక్క దైవదాన జరుగుతూ ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమిని బాగా జరిపించాలని ప్రజలను కోరుకుంటున్నాం. వాటి అందరూ కూడా సహకరించి శ్రీరామనవమి రోజు కూడా కళ్యాణం జరుగుతుంది. పుర ప్రజలందరూ వచ్చి 50 మంది ఆ కళ్యాణంలో పాల్గొని అందరూ ఊరేగింపు చెక్క భజన కూడా ఉంటుంది. ఆ రోజు భోజనాలు కూడా ఉంటాయి. కాబట్టి అందరూ సహకరించి అందరూ తోడ్పడతారని ఆశిస్తున్నాం. మీ పేరు చెప్పు స్వామి. కందిమల్ల లక్ష్మీనారాయణ జ్యోతిష్యాలయం, శ్రీ సద్గురు జ్యోతిష్యాలయం. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.